జర్నీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. జన్మాల బంధమే కడిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే ఆత సందేహమే నాలో మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణువణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసతికే నా స్వప్నమే మరిగిపోయే ఒంటరితనము ఇష్టమే నీ కబురులతో కరిగిపోయే ప్రతి ఒక్క క్షణము ఇష్టమే కలలే నిజమైన
రాజా మన్మథ రాజా ఒకరు మీద ఉన్నాడే వన్నెను చూసి కన్నులు వేసి పిచ్చి ముదిది వచ్చాడే నీ పచ్చి నరాలపై కచ్చి పదాలతో గుచ్చు గుచ్చు ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి కొడతాడే మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే గిల్లతో దోపిడి చేసే చూపులతోటి నన్ను గుచ్చి చంపేరా సృష్టికే అస్సలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించె నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బా తీరిపోయే ఇన్ని నాడు కన్న కళ ఈ సత్యం సత్యం కాదేమో సందేహం తీరేది కాది సంతోషాల దాహం ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం నానున్న 1000 జన్మాలకి నా లోకం టటటరటం టం 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 టటరటం టటటరటం టం 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 For this performance, complete Dhoom Dhamaka package performance, guys. ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ వినడానికి ఐఎమ్ వెయిటింగ్. ఇంద్రజ గారు, అతి తక్కువ పర్ఫార్మెన్సెస్ మేము అరే అప్పుడే అయిపోయిందా అని అనుకుంటాము. సో ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది అదే, అంత తొందరగా అయిపోయిందా, అరే ఇంకొక 4-5 సాంగ్లు ఉంటే బాగుండేది కదా అనేసి. అంత బ్యూటిఫుల్ సాంగ్ చాయిస్ అండ్ బ్యూటిఫుల్ రెండిషన్ అండ్ బ్యూటిఫుల్ వాయిసెస్. నాకైతే కార్తికేయ చూసినప్పుడు అనిరుద్ చాలా గుర్తొచ్చారు. ఆ పిచ్ లెవెల్ మీరు వెళ్ళడం, మీ ఎనర్జీ అండ్ స్టేజ్ లో మీరు పర్ఫార్మ్ చేస్తూ చేయడం, ఎవ్రీథింగ్ వాజ్ సో మచ్ రిమెంబరింగ్ మీ అనిరుద్ గారు. అండ్ యు ఆర్ అ స్టార్ కార్తికేయ. You're not only a singer, but you charm so much. ఇక్కడ మా గర్ల్స్ అంతా మీకు పడిపోయారు. ఈమె అక్కడ ఎండ్లో మేడం చంపేరా అన్నప్పుడు అక్కడ కనెక్ట్ అయ్యారు. కాదు రష్మి, ఆ వైబ్రేషన్ ఇక్కడ దాకా కనబడింది. యువర్ ఎ చామర్. వాయిస్, మై గుడ్నెస్. కల్కి మూవీ సాంగ్ ఐ థింక్ చాలా మంది ట్రై చేయరు స్టేజ్ మీద, బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అది ఎంత బ్యూటిఫుల్ గా ట్రై చేశారండి మీరు. మై గాడ్, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. లాలసా, ఓ మై గాడ్, యువర్ అ స్వీట్ హార్ట్. మీ వాయిస్ ఎంత స్వీట్ ఉందండి. అండ్ మీ డువో ఇస్ గోయింగ్ టు రాక్ ఫర్ సెంచురీస్.
ఐఎమ్ టెలింగ్ యూ బికాస్ అంత బ్యూటిఫుల్ గా సెట్ అయ్యారు మీరిద్దరు. లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఎండ్ లో చంపేరాకి చాలా మంది అక్కడ చచ్చిపోయారు, ఎస్పెషలీ మా సత్య. ఫస్ట్ అసలు అలా నడుస్తూ వస్తుంటేనే ఆ వైబ్ వచ్చేసింది. అన్నగారు చెల్లికి ఏదో వైబ్ వచ్చిందంట. మా చెల్లికి సెట్ బాయ్ చూసినా వైబ్ వస్తుంది. సెట్ బాయ్స్ అంటే తక్కువ, వాళ్ళ మనుషులు కారా, వాళ్ళకి వైబ్ రాకూడదా? మీరు పాడుతున్నారు కానీ మీ పేరు కార్తికేయ. ఓ నైస్, చాలా బాగున్నారు మీరు. యాక్చువల్లీ మీరు అన్నట్టు నిజమే, మేము దూరం నుంచి అలా ఉంటే దగ్గర నుంచి ఇంకా వైబ్రేషన్ అలా వచ్చేస్తుంది. నా లవ్ ప్రపోజల్ కి ఎవరు అడ్డొచ్చినా ఈ రోజు నేను ప్రపోజ్ చేసే తీరుతాను. ఒక్క నిమిషం, కార్తికేయ హౌ ఓల్డ్ ఆర్ యు? ఐ యామ్ 18 years old. నో ప్రాబ్లం. ప్రేమకి వయసుతో సంబంధం లేదు మేడం. కానీ ప్రేమకి మనిషితో సంబంధం ఉంది కదా, ఆయన కూడా నచ్చాలమ్మా. అయ్యో నేను ఎవరికి నచ్చకుండా ఉంటాను మేడం. హలో సత్య. ప్రసాద్ గారు మీ శ్రమ అంతా వేస్ట్ కాదమ్మా, మీ సపోర్ట్ ఉందని చెప్పి నేను సెట్ బాయ్ గా అయిపోయింది ఇవాళ. అమ్మా మీ సపోర్ట్ కావాలి ఈ రోజు. సెట్ బాయ్ 100% అండి. షర్ట్ బాయ్ వేసుకొచ్చాను, షర్ట్ బాయ్. కానీ ప్రసాద్ గారు ఒకే ఒక మాట సునీతను అడిగి ఆ తర్వాత సెట్ చేస్తానే. రెడ్ బుల్ అయినా కూడా ఎనర్జీ ఉండదు అమ్మ చెప్తే. కార్తికేయ గారు ఏం లేదు, యు ఆర్ టోటల్ కంప్లీట్ పర్ఫార్మర్ అండి. నిజంగా మీరు చూపించిన ఎనర్జీ, మీరు చూపించిన పర్ఫార్మెన్స్ చూసి నిజంగా అక్కడ ఉన్న అమ్మాయిలందరూ, అటే కాదు ఇక్కడ ఉన్న అమ్మాయిలు కూడా అందరూ ఫ్లాట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు సాంగ్ పాడితేనే అలా ఉంటే మరి డాన్స్ చేస్తే? అయ్యో నాకు డాన్స్ చేయడం రాదండి, ఓన్లీ సింగింగ్ ఒకటే వచ్చు. బాగానే చేశారు, బాగానే చేశారు. ఫ్లోలో వచ్చింది అది అంతే. ఒక్క నిమిషం అమ్మా, ఆడవాళ్ళకి షీ టీమ్ ఎలాగో అబ్బాయిలు కూడా హీ టీమ్ కావాలి. అంటే ప్రేమ బిగినింగ్ లో ఎలా ఉండాలి, ఒక మంచి స్వీట్ పాట వేయండి చూడు సత్య ఇప్పుడు ఎలా ఉంటది. మైక్ పట్టుకో. ఇది అర్థమైంది. మ్యూజిక్ ప్రేమంత దాచానుగా పిలవమని, కారలైనా కాకలేని కాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని. నాకు అర్థమైంది నా కార్తికేయ మీద రష్మి కనపడిందని. ఓకే నీకోసం నేను త్యాగం చేస్తున్నాను, తీసుకో. కార్తికేయకేనా అంటే ఎల్సాకి ఎవరు లేరు అనుకున్నావా? ఏమండి ఆవిడ లాలస, ఎల్సా కాదండి. మంచి డైలాగ్ చెప్పరా, ప్రపోజ్ ఏదైనా డైలాగ్ చెప్పు. లాలసా ఒకే ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. రష్మి అక్కడ చూడండి, వాడు ఏం చేశాడు, ఇలా పెట్టాడు. బ్రేకప్ చెప్పండి ఇప్పుడే. అంతా ఓకే గానీ ఇది ఎలా చేసావురా వేరే వాళ్ళతో? ఒరే నువ్వు అడగరా, ఆవిడ అతను చేయాల. నేను ఎవరితో ఇలా చేస్తాను కానీ నువ్వు ఇది ఎలా చేసావు? సరే తల్లి, నువ్వు ఇంత ఫీల్ అవుతావని నేను చేసేవాడిని కాదు. Whatever said and done, thank you so much guys. Not just performers, you are also entertainers. Well done, well done. ఆది గారు మీకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాకు ఇద్దరు వాయిస్లు అయితే చాలా బాగా నచ్చినాయి. కొన్ని పాటలు అసలు నిజంగానే అవి ఎంచుకోవడమే ముందు అక్కడే సక్సెస్ అయ్యారు. నిజంగా అందరం కూడా ఎంజాయ్ చేసాం ఈ సింగింగ్ సెగ్మెంట్ మాత్రం. రష్మి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? జస్ట్ లైక్ దట్ సింగర్ సునీత గారిని అడగరా. మేడం చెప్పండి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు ఓకేనా? ఓకే, సిజ్జలింగ్ అని అలాంటివి అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ లాలసా అండ్ కార్తికేయ. థ్యాంక్ యూ. ఆ పాటల ప్రోగ్రామ్ చూసిన తర్వాత మా అమ్మాయి రిత్విక ఇన్స్పైర్ అయ్యి తను పాపం ఒక్క సాంగ్ పాడతాను. అవునా, రిత్విక పాట పాడతావా? అమ్మా నువ్వా? వాళ్ళ అమ్మ నాన్న మీరే కదా, అందుకే అడిగే అమ్మ నువ్వా అని. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో. ఒక్క నిమిషం ఆగు, నీ వయసు ఎంత? నిన్నెవర్రా చోటు అడిగేది ఈ వయసులో? మంచి పాట పాడు. నేను మీ
కోసం పాడా కదా, మీరు నా కోసం పాడండి. గుమ్మాడి గుమ్మాడి ఓల్డ్ ఆర్టిస్ట్ గుమ్మాడి. మామయ్య ఏదమ్మా మామయ్య నేను నీకు బాబాయినే.